నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టా పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎందుకంటే పాలిటిక్స్లో విమర్శలు, ప్రతి విమర్శలు వెరీ కామన్. కానీ కక్ష కట్టివి ద్వేషంతో మాట్లాడటం, రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల రౌడీని తరిమి కొడతాం అని హీనంగా మాట్లాడటం, ఎమ్మెల్యే గురించి, మంత్రులు మీరు చూశారు, ఒరే ఎదవల్లారా సన్నాసులారా, ఇలా ఈ వరుసలో జగన్ గారిని ఎన్నోసార్లు అనరాని మాటలు చాలా అన్నారు. మీ అందరూ మీడియాలో చూశారు. తప్పులేదు, జగన్ గారు తప్పులు చేస్తే విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. జగన్ గారు అవినీతి పనులు చేసి అది ఆరోపణ నిజమై ఇన్ని వేల కోట్లు బయటపడి సిబిఐ తీసుకుంటే అందరూ చూస్తే విమర్శించు, తప్పలేదు. ఆరోపణలు చాలామంది మీద ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి, చాలా స్టేలు ఉన్నాయి. వీళ్ళు ఏమంటారు, స్టేలు ఎత్తేస్తే చంద్రబాబు గారి సంగతి తెలిసిపోయింది అంటారు. వీళ్ళు ఏమంటారు, బెయిల్ను తీసేస్తే తెలిసిపోయింది అంటారు. కామన్గా ఈ రాజకీయాలు జరిగే మీకు నాకు తెలిసింది కాదు. ఇతను వ్యక్తిగతంగా తెచ్చడం బాగా నేర్చుకున్నాడు. అంటే జగన్ గారు ఏం మాట్లాడరు, ఏవైనా నేను తిడితే నోరెత్తాడు. అందుకనే ఎదవలారా సన్నాసులా తిట్టారు. నేను అంటాను, ఇలాగే తెలంగాణలో ఒకసారి కేసీఆర్ గారిని విమర్శించాడు పవన్ కళ్యాణ్ గారు. కేసీఆర్ గారు పబ్లిక్లో ఏమన్నారు, అరే పవన్ కళ్యాణ్ నా కొడక నేను చిటికేస్తే తునకలు అయిపోతా ఉన్నాడు అన్నారు. మీకు తెలుసు అందరికీ. ఏం మాట్లాడలేదే ఫ్యాన్స్, కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళలేదే, కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టలేదే, ఎక్కడికి పోయారు? అందరికీ లాంగ్ రన్లో పాస్ వచ్చినాయా? ఎందుకన్నాడు అంత పెద్ద మనిషి, ఒక ఉద్యమకారుడు అంటే ఎంత నువ్వు హీనంగా మాట్లాడతావు ఎదురు పురుషుల్ని లెక్క లేకుండా. ఓకే, సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నావు, సైకోగా చాలా ప్రవర్తించాను, నేను కూడా సినిమాలో చూసా. నువ్వు కూడా ఒకసారి నా భార్యను పడ్డావు. నైట్ 10:30 ఫోన్ చేశాడు ఒకసారి, ఏంటి నా చెప్పకుండా వెళ్ళిపోయారు, మీరు పిచ్చోళ్ళు అనుకున్నారా అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆ సినిమా వచ్చింది చూడండి, పార్ట్ 1, 2 వచ్చింది ఆ మధ్య. ఏ సినిమా అన్నది? సర్దార్. అది 2వ భాగంలో. నేను ఎప్పుడు చెప్తాను, అయ్యా నేను 9కి వస్తాను, 6కి వెళ్ళిపోతా టైంకి. అది ఇండస్ట్రీ అంతా తెలుసు. నైట్ అంటే ఎప్పుడన్నా 6కి అయితే ఈవినింగ్ నైటు 10:30 చేయగలను. ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి ఆపరేషన్ అయింది, అది తగ్గలేదు అని చెప్పితే అందరూ ఓకే అన్నారు. ఇలాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా మేనేజర్ చెప్పాం, మేనేజర్కి కోఆర్డినేటర్ పిలిచి, బాబు నైట్ అంటే ఓకే ఈవినింగ్ 6 వెళ్ళిపోవచ్చు సార్ మీరు అన్నారు. అలా చేస్తూ ఉండగా ఒకసారి సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఆఫీస్ పనుల మీద వెళ్ళారు, పార్టీ పనుల మీద, అందుకని అప్పుడు 4 ఈవినింగ్ దాకా చేశా, 4 దాకా చేస్తే తర్వాత అక్కడెక్కడో శంషాబాద్ దగ్గర ఒక సాంగ్ తీస్తున్నారు, అక్కడ మీరు రాండి అన్నారు. నైట్లో ఎందుకు వస్తాను, పక్కలు చేశా కదా అన్న. కాదు పక్క ఆయన కాంబినేషన్లో చేయాలండి, ఓ పని చేయండి సార్, వచ్చి ఒక 2-3 అవర్స్ ఉండి వెళ్ళిపోండి అన్న. సరే పెద్ద హీరో అని అయినా సరే ఓకేనయ్యా 7కి వస్తా, పర్ఫెక్ట్గా 6:50కి వస్తాను, 9కి వెళ్ళిపోతా. వచ్చా, ఎవరు రాలా, కూర్చున్నా. 6:50, 7, 7:30, 8, 8:30 ప్రతి పావు గంటకి మేనేజర్ పిలిచి చెబుతున్నా, ఏమండి 9 తర్వాత ఇంటికి వెళ్ళాలి, పెళ్ళామిడ్లు ఉన్నారు, నా ఆరోగ్యం బాగాలేదు అంటే, అదే సార్ నేను చూస్తున్నా, రాలే 9 దాటింది, హీరో గారు రాలా, ఇంక మిగతా వాళ్ళు రాలా. ఏమయ్యా నేను వెళ్ళిపోతున్నాను. మీ టైం మీరు ఇచ్చారు కదా సార్, మీరు వెళ్ళిపోండి అన్నాడు మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు. నేను వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆనందం ఉన్నా. నైట్ 10:30కి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు. ఏంటి బాబు అన్న. ఎత్తడంతోనే, ఏమండి మేము పిచ్చోళ్ళమా, ఎలా వెళ్తారు మీరు మా చెప్పకుండా, ఏమనుకున్నారు సినిమా అంటే వెళ్ళిపోతారట మీరు, ఏమనుకుని వెళ్ళిపోయారు మీరు. ఇలా అనగానే నేను ఒకసారి ఆగవయ్యా, అగో ఏగం మాడుతున్నావు నువ్వు, నేను మాడతాను విను. నువ్వు 10ంటికి వస్తే నేను 10ంటికి రావాలా, నువ్వు 1 గంటకు వస్తే 1 గంటకు ఉండాలా, నువ్వు సుప్రీం అనుకున్నావా? నేను కూడా ఆర్టిస్ట్ని, నేను 9 to 6 వస్తానన్నా, వచ్చా నువ్వు లేవు, 9 దాకా పెట్టేసా నువ్వు లేవు, అప్పుడు మేమేం చేయాలి?
నువ్వు రాజకీయాల పనులు చూసుకొని నువ్వు వస్తే మేము వెయిట్ చేయాలా బానిసలాగా? నా హెల్త్ బాగా అంత ఉండను సార్. నాకు వీళ్ళు ఎలా చెప్పలేదు సార్, యదవులు ఎలా చెప్తే మిమ్మల్ని పావుగంటలు పంపించేవాడిని సార్. ఇప్పుడు తెలుసుకున్నావు కదా నువ్వు, ఇక అలాగే బిహేవ్ చేయి. నైట్ టైం ఫోన్ చేసి ఇట్లా లాట్లాగా ఫోన్ చేయకు. సారీ సార్, ఓకే పెట్టే. అక్కడ వాళ్ళందరూ తెలిసిపోయింది పక్క వాళ్ళకి. ఒక పావుగంట కామ్ కూర్చున్నారంట. కూర్చొని రేపు నుంచి పోస్తాను గారు మనకు లేరు, కంటిన్యూ చేయి అని ఆ కోఆర్డినేటర్ పిలిచి అడిగితే అవునండి 7 to 9 అని చెప్పారు. అతన్ని స్పాట్లో తీసి పరేశాడు అతన్ని. ఓకే, మన సంబంధం లేదు. ఇది అతనికి నా మీద ఇంతవరకు ఉంది. ఆయన నేను ఎప్పుడు పగలో పెట్టుకునే మెంటాలిటీ లేదు నాకు. తెలుగు ఇండస్ట్రీలో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు. ఈ 35 ఏళ్ల ట్రావెలింగ్లో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు. ఇప్పుడు ఇలా అన్నాడు. నేను జగన్ గారిని ప్రేమించే వ్యక్తిని, వైసీపీ కార్యకర్తని. ఆయన పార్టీకి పెట్టక ముందు నుంచి నేను ఆయనకి సర్వీస్ చేస్తూనే ఉన్నా. నేను కార్యకర్త, మీకు మీ అభిమానులు ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమంటే మీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మరి నేను కూడా జగన్ గారి అభిమాన్ని, అన్యాయంగా తిడుతుంటే నాకు రియాక్ట్ అవుతా కదా. నేను రియాక్ట్ అయినా మీ ఫ్యాన్స్ లాగా నేను అమ్మలాబుద్ధులు తిట్టలేను, ఏమీ చేయలేను. పబ్లిక్ కానీ మీ ప్రెస్ ముందే నేనేం వాగానో మీరు చూస్తూ ఉంటారు. వల్గర్గా నేనేం అనలేదు. నిన్ను క్వశ్చన్లు వేసా, ఇలా చేస్తే ఇది కరెక్ట్ కదా అని చూపించాం క్లిప్పింగ్స్. మీరు ఎన్ని నాలుకలతో మాడతారు, ప్రశ్నిస్తానికి వచ్చాను కదా అన్నారు. ప్రశ్నించడానికి వచ్చారు, ఓకే. కానీ నేను ప్రెస్ మీట్ పెట్టానని మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా పోసానికి ప్రశ్నలు వేయండిరా అని చెప్పి పంపించారు. మీరు చెప్పి పంపిస్తే నిన్న 10:30-11 నుంచి ఈరోజు వరకు ఇప్పుడు కూడా చూడండి, సెకండ్ కూడా గ్యాప్ ఉండదు. కంటిన్యూగా కొన్ని వేల ఫోన్లు కంటిన్యూ చేస్తున్నారు. నేను ఎందుకు ఎత్తలేదంటే ఆపేసా గంట కింద. ఎందుకంటే మళ్ళీ ఇది ఆపేస్తే ఆపేయకపోతే బ్యాటరీ అయిపోతుంది, మీకు వాళ్ళు పంపించిన మెసేజ్ చూపించలేకపోతున్నా అని చెప్పి చివరి హాఫ్ అన్ అవరే ఆపితే చూస్తే కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి, అమరాబూతులు. అవి స్పెషల్గా తిట్టినవి మీకు చెప్పిద్దాం అనుకుంటున్నా. ఈ కన్ఫ్యూజన్లో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుందిగా నాకు, ఏది ఎలా ఉందని. అందుకని కనపడలా. ఇది చూడండి, గ్యాప్ ఇవ్వట్లా. ఇది నేను ఆ మెసేజ్ బయటికి తీస్తానో మరి ఏంటో. ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మనిషి, అరే పోస్తాని, నీ పెళ్ళాం మీ పనోడితో అక్రమ సంబంధం పెట్టుకుందా లేదా? 2010వ సంవత్సరంలో నువ్వు కూడా 6-7 లక్షలు ఖర్చు పెట్టి ఒక అమ్మాయికి ఏదో చేసావా లేదా? దీనికి సమాధానం చెప్పరా? ఒకవేళ నా పెళ్ళాము అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో, నాది కదా సమస్య. ఇది నా ఫ్యామిలీ సమస్య కదా. నా పెళ్ళాం మంచిది కాకపోవచ్చు, నేను మంచివాడిని కాకపోవచ్చు, ఒకవేళ నేను కొజ్జానికి అవ్వచ్చు, నా బిడ్డలు నాకు పుట్టకపోవచ్చు. అయినా మీకు సంబంధం లేదు కదా. ఇది మా పర్సనల్ వ్యవహారం కదా. మా కుటుంబంలో ఎవరు తిరిగారు, ఎవరు తిరగలేదు, సొసైటీ బాధ్యత తీసుకోదు కదా, మా భార్య భర్తలతో కదా. అయితే గీతే ఈ పాలసీ మీదే కదా నేను పాలిటిక్స్లో మంచిగా సంప్రదాయం ఏమి నెలకొల్పుకున్నాను. చిరంజీవి గారు పార్టీ పెడితే అవినీతి గురించి చిరంజీవి గారు మాట్లాడితే చిరంజీవి గారిని డీమోరలైజ్ చేద్దామని చిరంజీవి గారి కూతురు గురించి వాళ్ళ లేడీస్ గురించి ఘోరంగా మాడారు లైవ్లో. మీ అందరూ తెలిసే ఉంటుంది, మీడియా వాళ్ళకి తెలుసు కదండి. ఆ కూతురు గురించి
ఎవరు కేసీఆర్ నాని గారు లైవ్లో మాట్లాడుతూ ఉన్నారు. చిరంజీవి గారు ఎక్కడో అప్పుడు టూర్లో ఉన్నాడు, అవినీతి గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాడేమో అనుకొని ఇవన్నీ చిరంజీవి గారు తెలిసి ఆయన వ్యాన్లోనే అన్నం తినకుండా ఏడుస్తున్నాడు కన్నీళ్ళు పెట్టుకొని. ఎక్కడో ఊరది. ఆ వ్యాన్లో ఎవరున్నానంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న మంత్రి కన్నబాబు నా ఫ్రెండ్, బాగా రాజకీయాల్లో కన్నబాబును ఒక విధంగా తీసుకొచ్చాను, నేనే రికమెండ్ చేసి నాగబాబు గారికి చెప్పి చిరంజీవి గారి పంపించాను, అంత మిత్రుడు నాకు. ఆ కన్నబాబు గారు నాకు ఫోన్ చేశారు. నేను సిట్టింగ్లో ఉన్నా, రాసుకుంటా సెల్ కట్టేసి. వాళ్ళ తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, కళ్యాణ్ కృష్ణ అప్పుడు డైరెక్టర్. అన్నా మీరు సెల్ కట్టేశారా, గంట నుంచి వెయిటింగ్ చిరంజీవి గారు మీతో మాట్లాడాలని. ఎందుకు చిరంజీవి గారు మాట్లాడాలంటే మీరు సెల్ ఆన్ చేయండి, నన్ను అర్జెంట్ సెల్ ఆన్ చేశా. అన్న మాట్లాడతాడు లైన్లో ఉంటే కన్నబాబు గారు లైన్లో కూర్చో. ఏంటి కన్నబాబు గారు అన్న? ఏం లేదండి, వ్యాన్లో ఉన్నాం, అన్నయ్య అన్నం తింటలేదు, అన్నయ్య కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఏడుస్తున్నారు అన్నయ్య. ఎందుకు సార్? మీరు చూడలేదా సార్, కేసీఆర్ నాని గారు ఘోరంగా మాట్లాడారు చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి. అన్నయ్య ఏడుస్తున్నాడు, ఎందుకంటే రాజకీయాలకి నా ఫ్యామిలీకి ఏంటే సంబంధం అని ఫీల్ అవుతున్నాడంటే, ఇదిగో అన్నయ్య మాట్లాడతారంట. అయ్యి మీ వద్దు సార్, అన్నయ్యకి ఇవ్వద్దు, మీరు మాట్లాడండి అన్న. టక్కని తీసుకున్నాడు. మురళి అన్న నమస్కారం అన్న. ఆయన గతిక స్వరంతో, మురళి రాజకీయాలకి నా పర్సనల్ లైఫ్కి నా భార్య బిడ్డలకి ఏంటయ్యా సంబంధం? నాకు చాలా బాధేసి, అన్నా మీరు మాట్లాడకండి, నా బాధ్యత, ఆ నోరు చూపిస్తా అన్నా, మీరు ప్లీజ్ వద్దన్నా, ప్లీజ్ అన్నా, మీరు బాగా చెప్తా ఉన్నాడు. ఇంకా చిరంజీవి గారు వద్దన్నా ప్లీజ్ అని ఆపేసి అక్కడి నుంచి నా ఫైల్ ఇసి మొత్తం పడేసి, నా ప్రొఫెషన్ కూడా పక్కన పడేసి, హోటల్కి తాళా వేసి ఈ పార్క్లో హోటల్లో ఉన్నా. వచ్చి ఆ కళ్యాణ్తో పాటు వెళ్తా దారిలోనే ఏమేమన్నాడు కేసీఆర్ నాని, ఈ మాటలు అన్నాడండి. నాకు నిజంగా బాధేసింది. అవును, చిరంజీవి గారు అంత స్మార్ట్ కూడా ఎలక్షన్స్లో కూడా ఎక్కడ కూడా 100 సారి మాట్లాడలేదు. డిమోరలైజ్ చేయడానికి ఇక్కడ చేస్తారా అని నేను వెళ్ళి, అదే ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్తాం, చిరంజీవి గారు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళా. అప్పుడు చెప్పా, ఏమయ్యా నువ్వు కేసీఆర్ నాని, నువ్వు మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్నావు, నీకు మోటార్ ఫీల్డ్ భాషే నేను మాట్లాడాలనుకుంటా. పాలిటిక్స్కి చిరంజీవి గారి కుటుంబానికి మీకేంటి సంబంధం? నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ ఆడపిల్లంటూ నువ్వు ఎంత ఏడుస్తావు అని ఈ మాటలు మాట్లాడితే, అతను ఇక అది పక్క వాళ్ళ మనుషులు చెప్పేదానికి కొద్దిగా ఫీల్ అయిపోయి ఇక నెక్స్ట్ ఏ ఛానల్కి వెళ్లకుండా ఆ కమిటీ అయిన ఆటికి కూడా వెళ్లకుండా ఇంటికి విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత చిరంజీవి గారు నా గుండెల్లో ఉన్నాడు రా పోస్తాని అని చెప్పి ఇప్పుడు పెగ్గులు వేసుకొని చెప్తే శ్రీకాంత్ నాకు వచ్చి చెప్పాడు, ఎంత గొప్పగా చెప్పాడు నీ గురించి చిరంజీవి గారు అని. నాకేమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం ఉంది? మానవ సంబంధం ఉంది. చిరంజీవి గారి పార్టీ మనిషిని నేను. చిరంజీవి గారు నా సినిమాలో నేనంటే చాలా గౌరవంగా, నేనంటే ప్రేమగా చూసేవాడు. ఆయన పర్సనల్గా స్మూత్గా ఉంటారని చెప్పి నేను వెళ్ళిపోయి అయితే తర్వాత నన్ను పోసాన్ని అందు చూస్తాం, పోసాన్ని వదిలేవు అని నాకు వార్నింగ్లు పంపించారు. 6 నెలలు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్న 2 గన్మ్యాన్లని. ఏమొచ్చింది నాకేమైనా చిరంజీవి గారు ఏమైనా చేశారా? నాకేమైనా 100 కోట్లు ఇచ్చాడా? ఎవరైనా అభినందించారా? ఎందుకు ఇవ్వలేను? నా బాధ్యత ఏంటంటే, అరే రాజకీయాలకి ఇంట్లో ఆడవాళ్ళకి ఏమిటి సంబంధం? చిరంజీవి గారి ఆడపిల్లలు అంత ఘోరంగా మాడుతుంటే బుద్ధి లేదా అంటే ఆ రోజు చివరి వరకు అతను మాట్లాడాల. మరి నేను నా చావు కూడా తెగించి అంత పెద్ద ఆయన కదా కేసీఆర్ అంటే, అంత పెద్ద స్ట్రాంగ్ మ్యాన్. అతను నిజంగా నా చంపుంటే నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి? నా కాళ్ళు ఎరగొట్టే నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి? ఆ రోజు మీ అన్నయ్య కూతుర్ని వాళ్ళు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? అరే అన్నావా? ఎక్కడ దాక్కున్నావు? ఏ కలుగులో దాక్కున్నావు? ఈ ఫ్యాన్స్ అంతా ఎక్కడ దాక్కున్నారు? పోసానికి కృష్ణముళ్ళు కూడా దొరికాడా? అంటే కేసీఆర్ నాని కమ్మవాడు కాబట్టి, నేను కమ్మవాడు కాబట్టి కమ్మాళ్ళే కొట్టుకుంటానని చెప్పి నాకు చెప్పాయా? నాకంటే మగోడు ఆంధ్రప్రదేశ్లో లేడా? నాకంటే బలవంతుడు లేడా? ఎంతనే తొక్క తిప్పి కొడితే 75 కిలోలు.
నానికి నిమిషం పని నన్ను చంపడానికి. కానీ కేసీఆర్ నాని మంచోడు కాబట్టి అరే పోసాను మంచోడు లేరా అటానే మాట్లాడుతుంటాడు పోనీ అన్నాడు. 6 నెలల తర్వాత ఎవరైనా కాపాడారు నన్ను. ఈ 6 నెలలు నన్ను ఇట గన్స్తో వెళ్ళానండి షూటింగ్లకి ఆర్టిస్ట్గా. చిరంజీవి గన్ మ్యాన్కి డబ్బులు ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ అభినందించాడా? ఎందుకు వెళ్ళాను? ఇది తప్పు, ఈ సంప్రదాయం అని ఇది తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారికి. తెలిసి అదే చిరంజీవి గారికి ఒక మాట చెప్పాలా. చిరంజీవి గారిని ఏదో అన్నారండి మన సురేష్ గారు, ప్రొడ్యూసర్ సురేష్ గారు, ఇంటి పేరు మర్చిపోయాను, వాళ్ళ అబ్బాయి కూడా హీరో, బెల్లంకొండ సురేష్ గారు ఏదో అన్నారంటే ఫ్యాన్స్ వచ్చారు చిరంజీవి గారింటికి. కొడతామండి ఇదండి ఊరుకోమండి అంటే, నేను చిరంజీవి గారు ఏమన్నా తెలుసా, పిచ్చి పిచ్చి వేషాలు ఏం మాకండి, ఇది మా సినిమా మ్యాటర్ గోల, మా కుటుంబ సభ్యులం ఏమైనా అనుకుంటాం, మీకే సంబంధమయ్యా అభిమానులకి, నచ్చితే సినిమా చూడండి అది తెలిపండి పో. ఇదే కంఠంతో గట్టిగా అరిచాడు చిరంజీవి గారు. మరి చిరంజీవి గారి కాళ్ళకి దండం పెట్టబుద్ధి అవ్వదు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు లోపించింది అంటే, నువ్వు ఒక సైకోవి, ఫ్యాన్స్లో ఒక గ్రూప్ని తయారు చేసుకున్నావు. నిన్ను ఎవరేం అనకూడదు, నువ్వు ఏవైనా అనొచ్చు. మీ ఫ్యాన్స్ని పంపిస్తావు. అల్లు అర్జున్ ఫంక్షన్ పెట్టుకుంటే నీ ఫ్యాన్స్ పంపిస్తావు. పవన్ కళ్యాణ్ అర్పిస్తావు. ఒకసారి అల్లు అర్జున్ నేను అన్నో ఎందుకనాలి నా ఫంక్షన్లో అన్నాడు అల్లు అర్జున్. ఇంకో ఫంక్షన్కి వెళ్ళారు, ఎవరో ఫంక్షన్ అయితే పవన్ కళ్యాణ్ మనుషులు ఎందుకు వెళ్ళాలి అక్కడికి ఫ్యాన్స్. ప్రభాస్ దగ్గరికి వెళ్ళి జై కొట్టండి అంటే ఆయనతో జై కొట్టిస్తారా? పవన్ కళ్యాణ్ జై అది ఏంటి? నువ్వు నియంతవా సద్దం హుస్సేన్లాగా? నువ్వు అనొచ్చా? ఎవరైనా అరే ఒరే తూరే ఎదవా అనొచ్చా? తాట తీస్తా అనొచ్చా? తరిగి కొడతా అనొచ్చా? మనం అన్నప్పుడు నేను ప్రశ్నలు వేయకూడదా? వేయొచ్చుగా ప్రశ్నలు. నేను జగన్ గారి కార్యకర్తని, ఉడతా భక్తిగా సేవ చేసుకుంటేవాడిని. అందుకు ఎవరిని అన్నా కానీ ఈ నువ్వు సపరేట్గా పెట్టుకున్న సైకో ఫ్యాన్స్తో ఫోన్లో పొద్దున్న నుంచి చూడండి, ఇప్పుడు కూడా గ్యాప్ ఉందేమో, ఇది 6,000-7,000 ఫోన్స్ నాకు తెలిసి. ఇది మీకు ఎత్తి చూపించలేకపోతున్నా, ఇది ఆకట్లా, అది నేను ఆన్ చేయలేకపోతున్నా. వాళ్ళు ఈ భాష మాట్లాడారు, మర్చిపోవాలనుకుంటా. నా భార్య అన్నది మళ్ళీ రిపీట్ చేస్తా, అరే పోస్తాని నీ పెళ్ళాం పనివాడితో అక్రమ సంబంధం పెట్టుకుందా లేదా నువ్వు చెప్పాలి. అది కూడా మళ్ళా నాకు తెలిసి కొన్నాళ్ళకి పనివాడిని కుట్టి బయటికి పంపించానంట. ఇవన్నీ నా పెళ్ళాన్ని తిరిగితేనో ఇవన్నీ నా భార్య చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ నా భార్య బిఎస్సి బిఎల్ ఎంఎల్ నాగ్పూర్ యూనివర్సిటీ, వెల్ రెడ్ ఉమెన్. ఇంతవరకు పని అమ్మాయిలు ఎవరిని కూడా కూడా పేరు పెట్టి పిలుస్తుంది 30 ఏళ్ళ నుంచి, అంత సంస్కారి. ఇది నా భార్య వింటున్నా, నా బిడ్డలు వింటున్నా, టీవీ చూస్తున్నా నా భార్య బాధపడదు, నా భార్య ఏడవద్దు. దాని శీలం దాని దగ్గరే ఉంది. పవన్ కళ్యాణ్ లాగా శీలం పోగొట్టుకోవాలా నా భార్య. నా బిడ్డలు ఉన్నారు, చదువుకున్నవారు, మంచి పిల్లలు, చిన్నోళ్ళే, కానీ వాళ్ళు తెలియగల వాళ్ళు కూడా నా భార్యతో ఫ్రెండ్స్కి లాగా ఉంటారు తప్ప కొడుకులాగా ఉంటారు. ఎందుకు అడుస్తావు మమ్మీ అంటుంటాడు మా పెద్దవాడు. నా భార్య వల్లే నేను చాలా మారా. నా భార్య లేకపోతే నేను బతకలేను. మీరన్నట్టు నా భార్య 100 మంది మగాళ్ళతో తిరిగినా నేను వదిలిపెట్టను. షీ ఈజ్ మై ఫ్రెండ్, షీ ఈజ్ మై ఫ్రెండ్. నువ్వు నీ సైకోతో ఈ మాటలు అనిపించావు, ఎందుకంటే నన్ను డిమోరలైజ్ చేస్తే ఇంకొకసారి పోసాను మళ్ళీ భయపడిపోతాడు. నిన్న నైట్ నుంచి ఇప్పుడు దాకా ఇంకా ఫోన్లు చేస్తున్నారంటే అంటే పోసాను మురళి టెర్రరైజ్ అయిపోతాడు. చూడండి మళ్ళీ వస్తుంది, గ్యాప్ లేదో ఉండదు, 10-15 నెంబర్లు
వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారన్నమాట. మీరు పెట్టి చూసుకోవచ్చు. అయిపోయిందా? అయితే డిమోరలైజ్ అయితే మురళి భయపడిపోతాడు ఇక మన దెబ్బకి, నోరెత్తడు వాడు. ఇప్పుడే ఇంతకుముందు విన్నా విష్ణుబాబు అది దానికి వెళ్ళాడు నామినేషన్ వేయటానికి. అక్కడ 10 మంది వచ్చారట పవన్ కళ్యాణ్ గారి ఈ స్పెషల్ ఫ్యాన్స్. అక్కడే వాళ్ళ బైకులతో అక్కడ కూడా నా గురించి తిరుగుతూ బైకులతో మాడారంట. ఈ ఫోన్లు, ఈ మెసేజ్లు అంటే అమ్మ ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళని తిడితే చిరంజీవి గారే అంత పెద్దోడు డిమోరలైజ్ అయిపోయాడే, ఏడ్చాడే. నేను అవను, ఎందుకంటే నా భార్య సంగతి నాకు తెలుసు, నా బిడ్డల సంగతి నాకు తెలుసు. నేను నా భార్య 3 పిల్లల్లాగా ఉండం, స్నేహితుల్లాగా ఉంటాం. ఇక్కడ చాలామంది మీడియా వాళ్ళకి తెలుసు, నా భార్య చూశారు వచ్చి, మేము ఫ్రెండ్సే. నైట్ పొద్దున్నే 5:30కి నిద్రలేసి 5:30కి సాంగ్స్ పెట్టొద్దు మావాడిన నాకు. నైట్ 11 పడుకునేటప్పుడు మళ్ళీ మావాడ నాకు 5-6 ఓల్డ్ సాంగ్స్ పెడుతుంది. ఇద్దరు వింటాం పట్టుకుంటాం. ఆమె చచ్చిపోతే ఆ రోజే నేను కూడా చచ్చిపోతాను అనేవాడిని నా భార్యతో. అంతా మా ఇద్దరి అన్యోన్యత ఉంది. ఇలాంటి చిల్లర మాటలకి, ఇలాంటి బెదిరింపులకి నా పెళ్ళాన్ని రోడ్డు మీద పడేస్తేనో, పోసాని ఏడిస్తేనో ఇంటూ దాక్కునేవాడు కాదు పోసాని. పవన్ కళ్యాణ్ నేను డిమోరలైజ్ కాను. రోజు తిట్టు, నువ్వు కూడా తిట్టు, పోసాని పెళ్ళాం వ్యభిచారి అని, ఏం తగ్గను. జగన్ గారి మీద ప్రేమ అలాగే ఉంటుంది. నేను ఎలా ఎన్నాళ్ళు బ్రతికానో అలాగే బ్రతుకుతా. లేదా నీ రౌడీని పంపించి మా ఇంటికి 1000 మందిని పంపించి నువ్వు వచ్చి నా పిల్లల్ని లాక్కెళ్ళి మీరు మానభంగాలు చేసినా సరే నా భార్యని నా దగ్గరే ఉంచుకుంటా. దట్ కైండ్ ఆఫ్ లేడీ మై వైఫ్, ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఇప్పుడు నీ ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు, నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సాంప్రదాయం, సంస్కృతి, విలువలు. ఇది అక్కడికే సబ్జెక్టు. మీ ఏమండి ఒక ఆగండి, ఏమండి వినండి. మీరు జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగండి సార్, ఆగవయ్యా, నువ్వు చాలా తెలివిగలబడి చెప్తా. ఒకటి ఇక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడిచ్చాక నువ్వు 1,00,000 క్వశ్చన్లు అయ్యి ఎందుకు మధ్యలో మాట్లాడావు అంటే పవన్ కళ్యాణ్ మనిషివా? మరి ఎందుకు నీకు నొప్పి? వ్యక్తిగత నేను డివైడ్ అవుతానా? ఇది చెప్తాను. ఏమయ్యా, ఒక వినండి సార్, ఇదే సబ్జెక్టు. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి, భార్యల గురించి, మానభంగాల గురించి మాట్లాడతాడా? హౌ షేమ్ ఇది వ్యక్తిగత విషయమా? మానవత్వ విషయం. సమాజంలో ఉంటుంది నా భార్య. ఏమి చెప్పండి, ఏం తీశారు చెప్పండి, మీ విలువ ఆగండి. ఏం తీశారు చెప్పండి. అంటే ఎందుకు? అరే రే ఇంతసేపు పవన్ కళ్యాణ్ అనేవాడు నా భార్య నేను సేపు అడిగితే
సంతోషంగా విన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ పేరుతంగానే 2-3 బాధపడిపోతున్నారు సార్. కాదయ్యా, వాడి దుర్మార్గం తెలియాలి కదా, వాడి దుర్మార్గం తెలియాలి కదా సార్. మీకు నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు. నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు బైకాట్ చేయొచ్చు. అదే మరి రిక్వెస్ట్ చెబుతున్నాను. ఏమంటే అన్న ఆగండి సార్. ఏమండి ఇప్పుడు వినండి, ఒక మాట చెప్తా విను. మిస్టర్ మీ పేరేంటి? శ్రీశైలం. ఒక మాట చెప్తా వినండి. నేనంటాను, ఇది వ్యక్తిగత విషయాలు అనుకోండి, ఇది చెప్పక్కర్లా. నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు, అది వేరే మ్యాటరు. నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు, నేను అది కాదు. ఒక పార్టీ పెట్టుకున్న వ్యక్తి నేను పరిశీలిస్తానని వచ్చి ప్రజలు మేలు కోరతానని వచ్చేసి వీళ్ళు ఇంత బరితెగించి ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంటే ఆ బాధ ఇక్కడ చెప్పుకొని ఇది తప్పురా విధవా నిన్నంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని చెప్పడంలో మీకు బాధ ఉందా? నాకు అర్థం కాల. ఇది చెప్పడంలో మీకు బాధ ఉందా? తెలంగాణ పరువు తీసామా? తెలంగాణకి దీనికి ఏంటి సంబంధం చెప్పండి, ఒకసారి తెలుసుకుంటా. ఇదే తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారు నా కొడుక తుకడాలు చేస్తున్నాడు. ఏ సార్ అప్పుడు మీరు మాడారా? అంటే ఏంటి విజయవాడ? నేను ఇక్కడ ఓటర్ని. తెలంగాణలో 35 ఏళ్ళు ఉన్నా. ఇప్పుడు మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు. 6 సార్లు ఓటేసా. ఇప్పుడు మీరు జర్నలిస్టు ఏమో ఇక్కడొచ్చి తెలంగాణ అంటున్నారంటే అది నేను అంటా సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మాట, మీరు ఎవరికి నచ్చలేదో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రిక్వెస్ట్ చెప్తున్నా, మీకు ఎవరికి నచ్చలేదో నా మాటలు మీరు వెళ్ళిపోవచ్చు. అవును, తప్పు అనుకో. అతను ఏమైనా అనొచ్చు, మనం అనకూడదు కదా. ఏం పర్లేదు సార్, మీరు కూడా తిట్టండి, వెళ్ళిపోవచ్చు. మీకు బాధ ఉంటే వెళ్ళిపోవచ్చు సార్. ఏమండి నేనేమంటున్నానంటే, నేను ఇంత అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే అది తప్పు అని నేను చెప్పబోతుంటే వీళ్ళు బాధపడుతున్నారు. అంటే అతను ఏమైనా తిట్టచ్చు. అది నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ ఇట్లా నువ్వు ఫ్యాన్స్ని అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ని అడ్డం పెట్టుకొని పర్సనల్ జీవితాలకు ఎందుకు వస్తున్నావు? నేను మీ అన్నయ్య చెల్లెల విషయంలో కూడా నేను ఒక అన్నలాగుండి మీకు అండగా ఉన్నా కదా. మీ అన్నయ్యకి రాజకీయాల్లోకి లాగకూడదు వ్యక్తిగత విషయాలు అని చెప్పాం కదా. నువ్వు ఇన్నిసార్లు మీ ఫ్యాన్స్ అంత చీప్గా మాట్లాడుతుంటే ఎందుకు మా కుటుంబాన్ని రోడ్డు మీద లాగుతున్నావు? ఇదే అప్పుడు అదే నిప్పు నీకు తగిలితే ఏంటి అనేగా నా భావన. అదే నిప్పు నీకు తగిలితే, అదే మీ ఇంట్లో ఆడపిల్లకి తగిలితే నువ్వు బాధపడవా? నువ్వు ఏడవ్వా? ఎందుకు ఈ సంప్రదాయం ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? నేను చెప్తున్నాను, ఏం చెప్తున్నానంటే, ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ కూడా మా చెప్తున్నా, మీ ఫ్యాన్స్కి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇక్కడ నుంచి నువ్వు రాజకీయాల్లో నా గురించి మాట్లాడు, నన్ను టార్గెట్ చేయి, నేను తప్పు నాది ఎత్తి చూపించు, నీ దండం పెడతా. తప్పు అయిపోయిస్తానికి ఎప్పుడు తప్పు చేయనండి. నువ్వు నన్ను వదిలిపెట్టి నన్ను డిమోరలైజ్ చేయడానికి కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? అది కదా నేను అడుగుతున్నాను. కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? తప్పని కదా. నువ్వు ఇదే కనుక ఈ రోజు రేపో ప్రెస్ మీట్ పెట్టి నీ స్పెషల్ సైకో ఫ్యాన్స్ను కనుక ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, ఎవరి గురించి మీరు మాట్లాడుకోవద్దు, పాలిటిక్స్ విషయం మేము చూసుకుంటాము అని నువ్వు రేపు చెప్పావా ఓకే. చెప్పకుండా ఈ ఫోన్లు ఇలా కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగా నా భార్య బిడ్డలు తిట్టించావో నీ భార్యని మీ అమ్మని అలాగే నేను తిడతాను, అలాగే తిడతాను. చిరంజీవి గారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంత గొప్పవాళ్ళు, నా ఇంట్లో నా భార్య ఎంత గొప్పది. మీ ఇళ్ళలో ఆడవాళ్ళకైనా సెలవులు ఉంటాయి, మా ఆడవాళ్ళకి సెలవులు ఉండవా? ఏ సిగ్గు లేదా మీకు? మీ కుటుంబానికి వాటి కంట్రోల్లో పెట్టుకోలేరా? మీ తమ్ముండి మీ అమ్మ, మీ భార్య, నీ కూతురు పవిత్రంగా ఉండవా?
మా ఇళ్లలో మేము నిజాయితీగా 4 ముక్కలు మాట్లాడితే మా ఇంటి వాళ్ళంతా వ్యభిచారులా? ఈ బాధ నేను పడకూడదా? నా భార్యని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలు అంటారా? ఎక్కడ జల్లి చూస్తారు? ఇది నేను చదువుకున్న ఎంఫిల్, నా తెలిసినంత నాకు గుర్తు. దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు. మీ పర్సనల్ విషయాలు అంటే ఎవడు పర్సనల్ విషయాలా? ఇది పర్సనల్ విషయాలా? నేనున్నా సార్ గొప్ప పెట్టానా? ఎంత పర్సనల్ విషయం సార్ ఇది? ఆంధ్రవాళ్ళు అడుగు పెట్టడం తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు. జల్లి ఏంటి సార్ చెప్తాం? ఇంకెక్కడ సార్ మోరల్స్ ఉండేది ఇక్కడ? ఇంకెవడు చెప్పుకోవాలి సార్? మేము మీడియాకి చెప్పుకోక, ప్రభుత్వానికి చెప్పుకోక ఎవడు చెప్పుకుంటాం? ఇక ఇంతకంటే దారుణమని మీరు వినలేదా? దారుణమని మీరు వినలేదా? నేను రాజకీయ నాయకుడి ఒక వికృత రూపం చూపిస్తున్నా. అదే ఆలోచించండి సార్. ఒక వర్డ్ కాదు మీరు ఆలోచించాల్సింది. ఒక తిట్టు వల్ల సమాజం పాడైపోదు, ఒక అబద్ధం వల్ల సమాజం పాడవుద్ది. తిట్టు వల్ల ఎప్పుడు పాడైపోదు. అబద్ధాలు చెప్తే ఏమైనా అవుతుంది, ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. తిట్టు వల్ల ఏమవుద్దు సార్? ఏం తిడితే నా పెయిన్ నాకు వెనక్కి వస్తుంది. పవర్ కళ్యాణ్ బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? నువ్వు అన్నావు ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొత్తాను. పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బులు నుంచి పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బ్రోకర్ కాడివి నువ్వు, లోఫర్ కాడివి నువ్వు. ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తూ మళ్ళీ మా ఇళ్ళ మీద పడ్డావా అని నిన్నే అనకూడదా? మా ఇళ్ళ మీద పడతావా? నేను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాల్లో రాయటం? నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా? ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. అది హుందాతనం అంటే. నిమ్మకానికి హుందాతనం తెలుసా? హుందాతనం స్పెల్లింగ్ తెలుసా? ఒక లోపల కాడివి ఎంతమంది అమ్మాయిని నాశనం చేశావు. ఆయన వ్యక్తిగత విషయం ఇప్పుడు దాకా మాట్లాడాల. ఎప్పుడు మా ఇంటి తలుపు కుట్టావో అప్పుడు నాకు బాధ వచ్చింది. నేను బాధపడకూడదా సార్? నా పేరెంట్ ఏంటో నాకు బాధ రాదా? ఇది వ్యక్తిగత విషయమా? రేపు మీ ఇంట్లో పిల్లలు కూడా అంటే మేము వెనక్కిపోతామా? వాళ్ళ పిల్లలు కదా, సీజన్ పిల్లలు కదా, నాకెందుకని ఊరుకుంటారా? నేను రానా మీరు పిలిస్తే? కొత్తగా వచ్చాడైనా ఆ మెట్లు ఆయన ఎవరండి? 12 మెట్లు మొబలయ్య ఇది ఇచ్చాడా? 2 years బ్యాక్ ఇచ్చానే డబ్బులు. నేను పబ్లిసిటీ చేసుకోవాలా? నువ్వు సినిమాలో వేషం వేసావు కాబట్టి, ఆయన ఆ టూని వాడుకున్నావు కాబట్టి డబ్బులు ఇచ్చావు. నేనేమిలా నేను నా భార్య అది చూసి అది ఎంత గొప్ప కళాకారుడు చెప్పి నేను ఏపీఎల్ లవ్కి వెళ్ళావు. మావిడ బట్టల గురికి వచ్చింది, బట్టలు కూడా పెడదామండి అని మావిడతో కాళ్ళ దండం పెట్టించా ముగిలికి లైవ్లో బట్టలు ఇచ్చి డబ్బులు ఇచ్చాం. ఇది కన్నా ముందే ఇచ్చావు, ఇప్పుడు కొత్తగా చెప్తున్నావు మొగలై మేము ఇస్తున్నామని. నేను ముందుంటా సార్. మీరు అన్నారే తెలంగాణ అని. తెలంగాణ వాళ్ళు చాలామందికి నేను గుండె ఆపరేషన్ ఇచ్చానండి ఆంధ్ర డబ్బులతోనే. కరీంనగర్లో శ్రీరాముడు ఉన్నాడు, బతకడని చెప్పాడు. మన్నం గోపించేది గారు 50-50 మురళి నువ్వు ఆపరేషన్ చెప్తాడు, చచ్చిపోతే అవుతున్నాడు. చేయండి సార్, ఏం కానీ నేను చూసుకుంటాను. 1,00,000 క్యాష్ ఇచ్చా, బతికాడు. ఇప్పుడు వ్యవసాయం చూసుకుంటున్నాడు. ఓ 10 నెలల పిల్లకి ఆపరేషన్ చేయించా, అది 15 చేయించారు సార్. ఇందులో 5-6 మంది తెలంగాణ పిల్లలు ఉన్నారు, అందరూ బతికారు. నా డబ్బు నాయకు. అప్పుడు నేను ఆంధ్ర తెలంగాణ చూశానండి. ఆంధ్ర తెలంగాణ చూశానా? ఆంధ్రవాడు కూర్చొనే సరిపోయింది అన్నాడు వాడు. ఇది ఆంధ్రవాడే కదా సార్. 1,00,000 ఇచ్చి ఆ శ్రీరాముడు బతుకున్నాడు ఇప్పుడు కరీంనగర్లో. మీరు ఇచ్చారా? నేను ఇచ్చారు కదా. నాకు 2 ఇచ్చా. నేను ఆంధ్ర తెలంగాణ చూడలా. ఇప్పుడు నా బాధ వచ్చింది. పాలిటిక్స్లోకి ఒక వికృత రూపమైన ఆషాఢభూతి వచ్చాడు. వాళ్ళు బయట పెట్టాలి, బయట పెట్టనివ్వరు. ఎగబడుతున్నారు నా మీద. నాకు మానభంగం చేస్తున్నారు, నన్ను ఇంటరాక్ట్ చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం సార్ ఇది? అలాంటి దుర్మార్గుడిని మీరు కోపడాల్సింది పోయి నాకు సానుభూతి చెప్పాల్సింది పోయి ఆయన సానుభూతి కొరకటల్లా. మా బతికేటట్టు మాకు తెలుసు, ఎంత హాననుకుంటామో మాకు తెలుసు. ఇక్కడ చాలామంది తెలుసు మా కుటుంబం. అలాంటి కుటుంబాన్ని బయటపెడితే ఏ సార్ నేను బాగా చెప్పుకోలేనా? చెప్పుకోకూడదా? దాన్ని మీకు నాకంటే మీకు ఎక్కువ కోపం రావాలా? నాకంటే మీకు ఎందుకు సార్ ఎక్కువ కోపం వస్తుంది శ్రీరావు గారు? ఎలా వస్తుంది నాకంటే మీ కోపం? దెబ్బ నాకు తగిలింది, నొప్పి నేనే పడాలి, మీరు నొప్పులు పడతారేంటి సార్?
నేను ఎప్పుడు పడుతున్నాను. ఐఎమ్ క్రైమ్ ఇన్సైడ్ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. ఇది వ్యక్తిగత విషయమా సార్? ఇవాళ నా భార్య అయింది, రేపు మీ భార్య అవుతుంది. మీరు బాగా తెలిసిన రాసుంటే మీ భార్యను డిమోరలైజ్ చేస్తారు. ఇలా నవ్వుకుంటూ రాస్తారా సార్? నవ్వుకుంటూ ఏ పోలీసుల్లో కేసు పెట్టరా? హంబుల్గా ఉండి చీర్ఫుల్గా రాసుకుంటూ ఉంటారా ఎడిటోరియల్లో? ఏ సార్? అతనేమో రాజకీయాల్లో మీకోసం వచ్చారంటాడు. మీకోసం వస్తే ఎందుకు సార్ నా భార్యను రెండు మీద పడేస్తాడు? ఇంతకాలం అడగండి, ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కానీ అతను ఎంతమంది మోసం చేశాడు వాళ్ళ గురించి కానీ ఎప్పుడు నేను లైఫ్లో మాట్లాడాల. అందరూ మీరే సాక్షి. నేను అన్నాను కూడా, టీవీలో అతను సపోర్ట్ చేశా. ఏమయ్యా అతను పర్సనల్ విషయాలు మీకు ఎందుకయ్యా? కానీ అతను ఇవన్నీ తెలిసి ఎలక్షన్లో ఓడిపోయిన కాడ నుంచి ఒక సైకోలో తయారయ్యి ఎవరమన్నా వాళ్ళకి ఫ్యాన్స్ ద్వారా టార్గెట్. చిరంజీవి గారు చెప్పలా, ఫ్యాన్స్ సినిమా చూడండి, మీ పని మీరు చూసుకోండి, బాగుంటే నాకు దండలేయండి, నోరు ముసి ఇట్టుకెళ్ళండి అన్నాడు చిరంజీవి గారు. వెళ్ళిపోయారు వాళ్ళు. అవి నేను తెలియజెప్తున్నా, ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తుపెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఏమైనా అవసరా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం అన్నీ ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అంతకంటే లిమిటెడ్ అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవానికి గౌరవించు. నీకేం తెలుసు ఆడదానికి గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడులో శ్రీశ్రీని కుట్టారు. తెలుసా మీకు శ్రీశ్రీని కుట్టారని? ఎందుకు? బికాజ్ ఆఫ్ నాలాగా అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటాను సార్, నేను పట్టించుకుంటా, నేను ఒంటరి పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా. ఏ రోజు అగ్నిగా ఆక్వాడ్గా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులో, దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకంలో అని. అంటే శ్రీశ్రీకి వాడు త్వరక బుద్ధులు రాశాడా? ఆ డప్పుని ఆ వర్డే ఫిల్అప్ చేస్తుంది. అందుకని నా డప్పుని ఈ వర్డ్సే ఫిల్అప్ చేస్తాయి. యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఆ డబ్ సార్ ఇది. శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగ లంచ కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకంలో. క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిగ్గులేని నా కొడక. ఒక ఆడదాన్ని పెట్టుకొని నన్ను డీమోరలైజ్ చేస్తా ఉన్నావురా? నెవర్. నువ్వు రేపే నీ ఫ్యాన్తో చెప్పించినా సరే నా డెడ్ బాడీ వాళ్ళు వేసి ఉంటుంటా నా కొడక నువ్వు తిట్టానికి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇట్ ఈస్ ఎ లాంగ్ డ్వెల్. ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అనిసార్లు అడుగుతా. బికాజ్ యు ఆర్ పొలిటీషియన్. నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అతనేతవి, కొంచెం చేసే హక్కు నాకు కుద్దురా. ఎందురా పెట్టావు పార్టీ? సిగ్గు లేకుండా హీరో వేషాలు వేసుకో, అమ్మాయిలప్పుడు తిరుగు. ఎవడు అడిగాడు నిన్ను? హూ కేర్స్? నువ్వు పబ్లిక్లోకి వచ్చావు, మా సేవ చేస్తానండి. ఇదే సేవ. నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మొహం కూడా నువ్వు ఎప్పుడు చూడలేదు నా భార్య మాకు. నీ ఫ్యాన్స్తో ఏం మీ ఫ్యాన్స్కి అమ్మలు ఉండరా? మీ ఫ్యాన్స్కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమైనా ఉంటే నన్ను రియలైజ్ చేయండి. ఈ తప్పు మాట్లాడు మురళి అంటే కాళ్ళ దండం పెడతాం మీ ఫ్యాన్స్కి. ఎన్నాళ్ళు ఫ్యాన్స్ అడ్డు పెట్టుకొని చెప్తావు, వాళ్ళతో కొట్టిస్తావు, చంపిస్తావు. రెడీ మదర్ ప్రామిస్ లేకపోతే తల్లికి పారిపోడురా. నీలాగనే పిరికివాడి కాదురా సన్నాసి. నువ్వు పిరికివాడివిరా. రివాల్వర్ కొరకు పట్టుకొని దిండు కింద పట్టుకుని నిలబడి ఎదఫీ నువ్వు ట్రిబ్యూట్ ఫెలో. ఐ నెవర్ సీన్ సచ్ ఏ వర్స్ట్ ఫెలో ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్. అయిపోయింది సార్. ఇవన్నీ బాధలే, కంక్లూజన్ లేదు. ఇక వాడి కంక్లూజన్ చేపిస్తాం. కనీసం నరకాలు చుడుకో, హిరణ్యకృష్ణ పుడుకో, కప్పు చుడుకో, ఒక కంక్లూజన్ ఉంటుంది. ఇలాంటి జీవోత్సవాలకి కంక్లూజన్ ఉండదు. థ్యాంక్ యూ సార్. అడగొచ్చే
ఏది సార్, ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టా. అసలు ఏ టైం వచ్చిన తర్వాత నైట్ 10:30 నుంచి మొదలుపెట్టారు. సరే ఇటు చిన్న చిన్న పుష్ క్యాట్స్ అని చెప్పి నేను వదిలేసా. అప్ టు మార్నింగ్ షూటింగ్ అర్జెంట్కి వెళ్ళాలి. అక్కడ షూటింగ్ నుంచి వస్తున్నాను డైరెక్ట్గా. అక్కడికి వెళ్ళాను. ఎన్ని మెసేజ్లు ఎన్నిది. అందులో ఇది పోలీసులు చెప్తే అది వాళ్ళు తీర్చలేని విషయం. ఎందుకంటే ఎవడెవడో ఫోన్ చేస్తాడు. ఏం చేస్తారు, వచ్చి నేను సారీ సార్ అంటాడు, పొరపాటు వేశారు అంటాడు. సేమ్ వర్డ్ వాడతాడు వాడు పోలీసుల దగ్గర. పొరపాటు వేస్తారు, తప్పైపోయింది సార్, కృష్ణమౌళి గారు సారీ సార్. వీడు ఓకే. వీడిని రెచ్చగొట్టిన వాడు, ఈ సైకో పర్సన్ తయారు చేసిన వాడు ఎస్కేప్ అయిపోతాడు కదా. వాడు విశ్వరూపం కావాలి. నాకు జైలు శిక్షో రిపెండెన్సో కాదు. ఇప్పుడు రిపెంట్ అయ్యేవాడు ఇలాంటి ఆరోపణలు చేయడు. ఏం చేస్తారు, రిపెంట్ అయ్యేవాడు ఇలాంటి పొదుపు చేస్తాడా? అరే మగవాడి అయితే నువ్వు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయరా. పవన్ కళ్యాణ్ యాదవ నా కొడక, ఫేస్ టు ఫేస్ ఫిక్స్ అయ్యి నువ్వు మగవాడి అయితే రా, వచ్చిన చొక్కా పట్టుకో, నేను క్వశ్చన్ లేత ఆన్సర్ చెప్పు. చెప్పలేదు నీకు ఎలా దండం పెట్టా. నువ్వు క్వశ్చన్లు తీసుకో, ఆన్సర్లు చెప్పు, రాసుకొస్తావు, ఊక్కుంటూ మాడేస్తావు, వెళ్ళిపోతావు. ఎప్పుడు సార్ ఆయన పట్టుకునేది? తప్పు చేశాడు సార్, ఇంకోసారి అనకండి రా. ఇది ఎప్పటి నుంచి ఎన్నాళ్ళు భరించాలి? ఏది మా ఇంట్లో మా కుటుంబంలో మా బెడ్రూమ్ దాకా వచ్చేసి వాడికి పోలీస్ కేసు ఏంటి సార్? వాడి మోరల్స్ లేని వాడికి మోరల్ గురించి చెప్పటమే ఒక పెద్ద లెసన్ అంటారు కదా. రేపైతే 2 కేన్ దెబ్బలు వేయండి చాలు. అందుకని ఆ 2 దెబ్బలు వచ్చాను నేను. రేపు కంటే హీనం కదా ఇది, రేపు కంటే హీనం కదా సార్. నేను అంటున్నాను సార్, నేను శ్రీశైలం గారు మీరు నన్ను జోక్గా తీసుకోకండి. ఎందుకంటే నేను ఎందుకు ఇప్పుడు కాదు 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 సార్, ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాదు. అలా సమాజంలో డిమోరలైజ్ చేసే వ్యవహారం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. ఏం చెప్పాలి సార్? పవన్ కళ్యాణ్ గారు అగ్లీగా మాడుతున్నారు సార్, అందుకని ఇక రోజు మాట్లాడకండి. పవన్ కళ్యాణ్ గారు వాడా మాడతాడు, వాడు ఆషాఢ బుద్ధి, వాడా మాడతాడు. ఈజ్ మ్యాస్కరే అంటే మేకవర్లో పులి. వాళ్ళు ఎథిక్స్ ఉన్నాయా? చిరంజీవిలో ఉన్న ఎథిక్స్ ఉన్నాయా? కనీసం 1%. చెప్పాక చిరంజీవి కూతుర్ని నేను సపోర్ట్ చేసి చావు దాకా వెళ్ళొచ్చాను సార్. ఆడు మంచోడు కాబట్టి నాని కొడాలి, నానిగారు కేసీఆర్ నాని మంచోడు కాబట్టి నన్ను క్షమి తూలేశాడు. అదే నేను కురంగా ఆలోచించుకుంటే ఆడు కమ్మడు, నన్ను ఎందుకు వాడాలి, నీ తమ్ముడు వాడొచ్చుగా అని నేను అనలేదు సార్. అయ్యో ఆడపిల్ల అంటాడు రాస్కెల్ అని వెళ్ళాను సార్. ఆ చిరంజీవి గారి గురించి తెలుసు. ఆయన అన్నాడు నా గుండెల్లో ఉన్నాడు పోసాను కృష్ణమురళి. నిజంగా చిరంజీవి నీ గుండెల్లో పోసాను కృష్ణుడు ఉంటే నీ తమ్ముడిని నిలబడి చెప్పుతో కుట్టా నా కొడుకుని ఆడవాళ్ళ దగ్గరికి వస్తావరా అనొచ్చు. శ్రీశ్రీ మాట నేను అంత గొప్పవాణి కాబట్టి ఆ మాట వాటల్లా. అంటే సార్ ఇప్పుడు మనకి తెలియకుండా పాకిస్తాన్ మీద కోపం. పాకిస్తాన్ ముస్లిమ్స్ మనం తిట్టారా? పర్సనల్గా నన్ను తిట్టారా? మిమ్మల్ని తిట్టారా? అరే పాకిస్తాన్ బద్బష్కర్రా, వాడేమో బాంబేశాల. ఎందుకు? అతను క్రూయల్ కాబట్టి పాకిస్తాను ఆ దేశం పాలసీ. శత్రువు కాబట్టి మీరైనా నేనైనా తిడతాం. భారత్ మాతాకి జై అంటాం, పాకిస్తాన్ ఏదో అంటుంటాం, ఏదో హాయ్ ఏదో అంటుంటాం, అది ముర్దాబాద్ అంటాం. ఇక్కడ అతను నేను పాలిటిక్స్లో ఉన్నాను సార్. ఒక పార్టీకి నేను రిప్రజెంటేటివ్ కాదు, అతను మంచి వ్యక్తి అని నేను సపోర్ట్ చేస్తున్నా. సింపుల్. ఇక్కడ కేసీఆర్ గారిని నేను విమర్శించేది వరకు ఫుల్ పేజీలు రాసి ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు నన్ను ఆయన అన్నాడు. కానీ తర్వాత
నా నిజాయితీ గమనించి ఆయనే నేనంటే అభినందిస్తున్నాడు, ఆయనకే నేను సపోర్ట్ చేశా. ఆయనకి ఎందుకు ఓటు వేయాలన్నారు? ఏమండి, నాకు తెలిసి తెలంగాణ రావడానికి ముఖ్యమైన వాడు ఉన్నాళ్ళలో ముఖ్యమైన వాడు కేసీఆరే నాకు కనపడదు, కాబట్టి కేసీఆర్ రూలింగ్ బాగుంటుందని నేను కేసీఆర్ గారికి ఓట్లేస్తానని చెప్పి సింపుల్. అప్పుడు కేసీఆర్ నన్ను విమర్శించాడు, కేసీఆర్ గారిని తిట్టాలని చెప్పి నేను ఓటేయడం మానేశాను. కేసీఆర్ గారికి వేస్తున్నా. ఎంపీ ఓటు అంటే నేను మోడీ గారికే వేస్తా, కిషన్ రెడ్డికి వేస్తా. ఏది శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ యాదవ్ నాకు క్లోజ్ ఫ్రెండ్ అయినా వాళ్ళ కొడుకు నుంచున్నా నేను కిషన్ రెడ్డి గారికి ఓటేసా. ఎందుకు వేసాను? బికాజ్ ఆఫ్ మోడీ, బికాజ్ ఆఫ్ కిషన్ రెడ్డి. వాళ్ళు నా పరిచయం కాదక్కలేదు సార్. వాళ్ళు అంటే అతను నువ్వు సినిమా ఇండస్ట్రీలో నాలాగే ఉన్నావు, నేను ఒక పార్టీ అని నాకు ఇష్టం, నేను ఎప్పటి నుంచో ఇట్లా మాట్లాడుతున్నా, ఫస్ట్ టైం కాదుగా. ఇప్పుడు చంద్రబాబు గురించి నేను విమర్శించానండి. చంద్రబాబు పార్టీ ఎప్పుడన్నా నన్ను డిమోరలైజ్ చేసిందా? కాదు, డిమోరలైజ్ చేయలేదుగా. అని మీరు అనుకుంటున్నారు, అంతేగా సార్. ఎక్కడో ఏదో ఇష్యూ జరుగుద్ది. ఇప్పుడు వాడు చావు బతుకులో ఉన్నాడు, వాడికి నేను లక్షణాలు ఇచ్చి కాపాడపోతే నా డబ్బులు నాకు మిగిలేదు అంటే ఎట్టా? ఇక్కడ నా పొరుగు నాకు మిగిలేదుగా అంటే ఎట్టా? ఇది పొరుగు మేటగా సార్. నువ్వు పార్టీ పెట్టావు జనమందరి కోసం, మా అందరి కోసం కూడా. నువ్వు బుద్ధిగా ఉన్నట్టున్నాను. నువ్వే అట్ట కూర్చొని ఆ భాష మాట్లాడితే నీ ఫ్రెండ్స్ ఏ భాష మాట్లాడతారు? ఈ బాధే నాకు తప్ప అతని మీద వ్యక్తిగత కక్షలే ఉంటే నాకు పవన్ కళ్యాణ్ మా కళ్ళ ముందు ముఖ్యమంత్రి అయ్యాడా? కానీ ఎమ్మెల్యే అయ్యి గన్మ్యాన్ తీసుకొచ్చుకున్నాడా? ఎందుకు ఈ మాటలు అనొద్దయ్యా? ఎందుకంటావు? నేను పౌరుడిగా స్పందించకూడదు సార్? మన పాకిస్తాన్ గురించి స్పందించట్లేదా? ఎవరు అక్కడ జరిగితే ఢిల్లీలో ఒక అమ్మాయికి మరమాంగ స్థానంలో ఎంత రాటుకు వస్తే మనంతా ఏడ్చాం కదా సార్. మనం ఎందుకు అడవాలి? మనం ఎందుకు బాధపడాలి? ఎందుకు వాళ్ళు ఉసికేమో చెప్పాలి? దిశ ఆమె చెప్పారు. ఇవన్నీ మరి ఎందుకు బాధపడతాం సార్ మేము? అవును సార్, జగన్ గారిని అన్న మాట చెప్తా, నిజం చెప్తున్నాను, అర్థమైంది. ఓ మాట చెప్తా. జగన్ గారి దగ్గర నేను 11 ఏళ్ళు సర్వీస్ చేస్తున్నా. జగన్ గారు తెలియకుండానే కడపెళ్ళి ఫస్ట్ టైం ఎంపీగా వచ్చినప్పుడు ఆడ తిరిగాను. నా కారు వేసుకెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఎమ్మెల్యేకి తిరిగాను. నేను జగన్ గారిని కలిసింది ఒక్కసారి, రెండోసారి అంటే పాదయాత్ర చేస్తారు కదా శ్రీశైలం గారు, పాదయాత్ర గెలిస్తే హక్ చేసుకున్నాం అంతవరకు. గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ఈ రోజు వరకు నేను జగన్ గారిని కలవాల. మీరు ఎంక్వైరీ చేసుకోండి. అసలు సీఎం గారు ఆఫీస్ కూడా నాకు తెలీదు. మదర్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఆయన ఒకసారి వాళ్ళు పిలిచి ఏమయ్యా అసలు మురళి గురించి మాట్లాడి శ్రీశైలం గారు మీరు వినాలి. జగన్ గారు ఏమన్నా అంటే సీఎం సీట్లో కూర్చున్న ఒకసారి సజ్జల రామకృష్ణ గారెడ్డి ఇంకొని పిలిచి చల్లామోసారండి, ఏమయ్యా అసలు మురళి ఏడయ్యా, నేను హడావుల్లో తిరుగుతూ ఉన్నా, పట్టించుకోరండి, మురళి ఏడు వచ్చాడా అంటే రాలేదు సార్. ఒకసారి అడిగాం, రమ్మని అడిగితే నాకెందుకన్నా ప్రమాణ స్వీకారానికి అన్నాడు. అతనికి ఏం కావాలో అడగండి, మీరు వెళ్ళండి అంటే ఏమొద్దు అంటాడు సార్. అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు చెప్తే నేను నోను అన్నాడు. అంటే మీరు వెళ్ళండి, మీరు చెప్పాలని చెప్పండి. నా ఇంటికి కారేసుకు వచ్చారు హైదరాబాద్ చల్లామోసరెడ్డి గారు, స్కిల్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు. అయ్యా సీఎం గారు పంపించారు. ఏంటన్నా అన్న అంటే నేను రమ్మన్నారు తీసుకొచ్చి. దేనికన్నా? నువ్వు ఏదో మంచి పదవి నీకు ఇస్తే బాగుంటుందంట, బాగా చేస్తావంట అంటే, అన్న నాకు సినిమా డబ్బులన్నీ దొబ్బేస్తాయి, సినిమాలో వేషాలు అయిపోతే నాకు డబ్బులు రావు, ఆడేమో అసలు నాకు డబ్బులు రావు, ఏ పదవి ఇచ్చినా డబ్బులు దొబ్బలేను, ఇన్ని నీతులు కథలు చెప్పి, అందుకని నేను వద్దన్నా, నాకు నేను సినిమాలో వేషాలు వేసుకుంటా, ఎలక్షన్ అప్పుడు అంటే 5-6 రోజులకి అప్పుడు తిరుగుతాను తప్ప నాకు వద్దన్నాను. ఏమైనా నీకంటే మొండోడు సీఎం గారు, నువ్వు రా అంటే ఒక పని చేస్తాను, నాన్నకి చెప్పండి నేను 1 వీక్లో వస్తాను చెప్పి ఛానల్ అవుతుంది. ఇంతవరకు వెళ్ళా. ఒక్కసారి సీఎం అయిన తర్వాత ఆయన మొగ్గు నేను చూడలా టీవీలో తప్ప. అది ఎందుకంటే అన్న ఒక మంచి మనిషి అంటే ఎవరికైనా బాధే. అది జగన్ గారు నాకు మంచి మనిషిని నమ్ముతున్నాను, నమ్మని వాళ్ళు ఉంటారు. అలాగే నేను చంద్రబాబు గారిని విమర్శించా, ఈ తప్పులు చేశారు కదా సార్ మీరని. కానీ అంత ఘాటుకన్నా చంద్రబాబు గారు ఏ ఒక్క వాళ్ళ మనిషికి కూడా ఇలాగ నన్ను డీమోరలైజ్ చేయాలని ట్రై చేయలే. ఎప్పుడు ఒక చీప్గా నన్ను మాట్లాడాల ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ. ఎందుకంటే ఆయన సిన్సియర్ పొలిటీషియన్,
వీడు సిన్సియర్ పొలిటీషియన్ కాదు, సిన్సియర్ ఆపర్చునిస్ట్ పవన్ కళ్యాణ్. వాడికను చంద్రబాబు చాలా తేడా ఉంది. అది ఆ బాధ కూడా మేము ముందు వచ్చా ఆ హెచ్చరిక చేయడానికి. ఎన్నిసార్లు ఈసారి ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ చెప్తున్నా, నా సెల్లుకి ఒక బూతు మాట వచ్చిందా, ఈ బూత్ డైరెక్ట్గా మీ ఇంటి ముందుకు వచ్చంట, నీ పెళ్ళాం బిడ్డలంట, మీ అమ్మగారిని కూడా అంట. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా అమ్మల్ని గౌరవించు. థ్యాంక్ యూ అన్న. హలో 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 మళ్ళీ చేస్తాడు, మళ్ళీ ఎప్పటి సెకండ్ వాడు పెద్ద గ్యాప్ తీసుకోడు పాపం, వాడు చాలా సిన్సియర్ ఆ విషయం చూడండి. హలో హలో ఈ ప్రశ్న మీరు తెలుసుకుంటారు అదే ఇప్పుడు ఎందుకు కట్టేస్తాడు, అరే అని మొదలు పెడతాడుగా. హలో చూడు కట్టేస్తున్నాడు అంటే ఇది ప్రెస్ మీట్ చూస్తాడు కదా, వాళ్ళు ఎవరు చెప్తారుగా ఒరే ప్రెస్ మీట్లో ఉన్నాడు అని. మీరంతా వాళ్ళు జర్నలిస్ట్గా నేను ప్రజలు అని చెప్పి మీరు గుర్తు పెట్టారా? పోసాని గారు హలో రావట్లేదన్నా నాకు. హలో మళ్ళీ చేస్తాడు, మళ్ళీ చేస్తాడు. హలో 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 ఎవరు?